ఏంటి నాన్న చదువుకుంటున్నావా? ఇదిగో మజ్జిగ తాగరా. థమ్సప్ తాగు. మజ్జిగ తాగరా. థమ్సప్ తాగరా. మజ్జిగ తాగు నాన్న, సలవ చేస్తది. అరే థమ్సప్ తాగు. ఏంటి మమ్మీ మీ ప్రేమ? ఏంటి డాడీ నువ్వు కూడానా? అన్నా ప్లీజ్ రా, ఈ థమ్సప్ తాగరా. మజ్జిగ తాగరా. మీ నాన్న అలానే అంటారు గాని తాగరా. రెండూ తాగుతాంట్లే. తీసుకో. ఏమైంది? అది బండి ఆగిపోయిందండి. అవునా? కళ్ళు కింద పెట్టుకుని వెళ్తే వెళ్తుంది. సరే అండి, బాయ్. ఏవండి, ఫోన్ రింగ్ అవుతుంది, తీయచ్చుగా. ఏవండి, ఇటు రండి ఒకసారి. ఏంటి అంత కంగారు పడిపోతున్నావు? ఇదిగో ఈ ఫోటో చూడండి, ఎవరిదో. అవునే, ఎవరిది ఫోటో? నేను ఎప్పుడు చూడలేదే. నేను చూడలేదు, ఇప్పుడే చూశాను. నిన్నటిదాకా బాబా ఫోటో ఉంది, ఇప్పటికిప్పుడు అమ్మాయి ఫోటో వచ్చింది. వాడికి నిన్న మీరు దిష్టి తీయలేదు కదా, బయటికి వెళ్ళాడు, దీన్న తగులుకున్నాడు. వాడు అలాంటోడు కాదు కదే. కాదండి, ఈ రోజుల్లో ప్రేమ అది కామనే కదా, అందుకే ఈ ఫోటో వచ్చింది. ఇప్పుడేం చేద్దాం? వాణ్ణి గట్టిగా అడిగితే ఫీల్ అవుతాడు. మరి ఎలా అడిగేది? చూద్దాం, వాడే చెప్తాడేమో. సరే అయితే, వాడు వచ్చేలా ఉన్నాడు, ఫోన్ పక్కన పెట్టి. నానా రా, లోపలికి రా. మమ్మీ. ఏరా, ఇప్పుడేనా రావటం? ఇప్పుడే. ఫోన్ ఏమన్నా వచ్చిందా అమ్మా నాకు? ఏం రాలేదురా, చూడు. ఏమైంది, దిగాలుగా ఉన్నావు? మీకు అర్థం కావట్లేదండి. అందరు కుర్రోళ్ళలాగా అమ్మాయి వెంట ప్రేమని లేచిపోతాడేమో అండి. లేకలేక పుట్టాడండి. ఎలా అండి వదులుకునేది? వాడు నా కొడుకండి. ఏం కాదులేవే, కంగారు పడుకో. ఏవండి, మన ఫోన్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయే. తనేండి ఆ అమ్మాయి. ఏంటి ఏమంటున్నావు? అవునండి, తనే. ఏవండి, ఇప్పుడు వెళ్ళిన అమ్మాయిని చూశారు కదా? చూశాను. ఎవరు? అబ్బా, మన వాల్ పేపర్లో చూసాం కదా, అమ్మాయే. అవునా? అవును. నేను గమనించలేదే. మీరు గమనించుంటే వాల్ పేపర్ దాకా ఎందుకు వస్తుంది కదా. అయితే ఇప్పుడు నన్ను తిడుతున్నావా? ఒకసారి వెళ్ళి పలకరించి రండి. నేను పలకరిస్తే బాగోదు, నువ్వు పోయి పలకరించురా. సరే, నేను ఇక్కడే ఉంటాను, నువ్వెళ్ళు. ఏ అమ్మాయి, సారీ, నీ పేరు తెలీదు. నా పేరు కావ్య అండి. నీ ఫోటో చూశాను, కానీ నీ పేరు తెలీదు.
మా అబ్బాయి నువ్వు ప్రేమించుకుంటున్నారా? అదే అంటే అర్థమైంది. మా అబ్బాయి అంటే నీకు చాలా ఇష్టమా? అవునండి. సరే నువ్వు వెళ్ళమ్మా, తర్వాత మాట్లాడదాం. ఎందుకు అడిగింది, ఎందుకు వెళ్ళిపోమంటుంది? ఏమోలే. ఎలా ఉన్నాను నేను ఈరోజు? చాలా ఆ బాగుంది. ఇల్లు చూడు ఎంత బాగుంది. బాగుంది కదా అది కూడా. నన్ను ఎలా పడేసావు ప్రేమలో? ఇంత దగ్గర అయిపోయాను. నువ్వే కదా నన్ను పడేసింది. నీ ప్రేమలో మునిగిపోయేలా చేసావు. అలా చూడు. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటాం కదా. ఎందుకుంటాం? నీకు ధైర్యం ఉంటే తప్పకుండా ఉంటాం. అవునా? సరే, తప్పకుండా. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేను కూడా నిన్నే పెళ్లి చేసుకుంటా.